12 సంవత్సరాల క్రితం హఠాత్తుగా ఒక 9 తోకల నక్క ప్రత్యక్షమయ్యింది. దాని తోకలతో ఆ నక్క కొండల్ని పిండి చేసింది, సముద్రపు అలలతో తీరాన్ని ముంచేటట్టు చేసింది. తమ గ్రామాల్ని కాపాడుకోవటం కోసం నింజాలు దాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరు దాడి చేయకండి. 4వ హుకాగే వచ్చే వరకు ఎదురు చూడండి. అది దగ్గరకు వచ్చేస్తుంది. గ్రామంలోకి రాకుండా అడ్డుకోవాలి. ఒక్క వీరుడు మాత్రం ఒంటరిగా 9 తోకల నక్కతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన తన ప్రాణాలను త్యాగం చేసి ఆ రాకాసిని పట్టి ఒక మానవ శరీరంలో దాన్ని బంధించారు. ఆ నింజానే ఎంతో గొప్పవారైన 4వ హోకాగే. నారుటో, పరిగెత్తకుండా ఆగు. నిన్ను గాని పట్టుకున్నామో ఈసారి నువ్వు అదుపు తప్పావు. ఆగు నారుటో. మీరు నన్ను పట్టుకోలేరు. దానికి కారణం ఏంటో చెప్పనా? మీకు నా అంత దమ్ము లేదు కాబట్టి. నేను చెప్పింది నిజమేగా. ఆవేశపడకండి. నన్ను ఈ జన్మకి మీరు పట్టుకోలేరు. హోకాగే మహాశయ, మీరు వెంటనే బయటికి రావాలి. మళ్ళీ నరుటో అది చేశాడు ఇది చేశాడని నా దగ్గరకు వచ్చి నన్ను విసిగించకండి. నారుటో ఈసారి పెద్ద తప్పు చేశాడు. గొప్ప రాతి విగ్రహాల మీదకి ఎక్కేశాడు. హుకాగేల మీద పెయింట్ కూడా పూశాడు. నారుటో ఆగు. మిమ్మల్ని బోల్తా కొట్టించడం చాలా తేలిక. మోసపోయానా నారుటో? తోచ్, యురక సెన్సై, మీరెక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మీకు పనేంటి? అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావో చెప్పు. నువ్వు క్లాసులో ఉండాలి కదా. నా సహనం ఇప్పుడు నశించిపోయింది నారుటో. పోయినసారి దానికి ముందుసారి కూడా నువ్వు పరీక్షల్లో రాణించలేదు. రేపు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. దాన్ని కూడా నువ్వు చెడగొట్టుకుంటున్నావు. సరే, నువ్వు ఈ రోజు పాఠానికి రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ జుత్సు చేయాల్సిందే. సరే సకురా, అది నువ్వు చెయ్యగలవు. ట్రాన్స్ఫార్మ్. నాలాగా మారిపోయావా? మంచిది. అది దుమ్ము దులిపేస్తాను. సాకురా మజాక. సాస్కే, అది నువ్వు చూసావా? నెక్స్ట్ సాస్కే ఉచిహా. మంచిది. నెక్స్ట్ నారుటో ఉజమాకి. నీ వల్ల సమయం అంతా వృధా అవుతుంది నారుటో. నువ్వు చేసే తప్పులకి మేము అనుభవిస్తున్నాం. అనుభవించండి, నేనేం చేస్తాను? నారుటో, నువ్వు కూడా అదరగొట్టు. మారిపో. చూసారా? ఇదే నా కైపెక్కించే జూట్సు. ఇలాంటివి చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పారు? ఇదే నీకు ఇచ్చే ఆఖరి వార్నింగ్. ఎప్పుడు చూడు నన్నే ఏదో ఒకటి అంటూ ఉంటారు. నువ్వు గీసిన పిచ్చి గీతలన్నీ తుడిచేంత వరకు నిన్ను ఇంటికి పంపించే సమస్య లేదు. సరే వెళ్ళను. ఇంట్లో నా కోసం బెంగ పెట్టుకునేవారు ఎవ్వరూ లేరు. నారుటో, ఇప్పుడు నేనేం చేశాను సెన్సై? సరే, నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నిన్ను రామం తినడానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? వస్తావా? ఇంత మంచి విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్తారా? కళ్ళు మూసి తెరిచేలోగా శుభ్రం చేసేస్తాను. నారుటో, ఉజుమాకి వేగాన్ని మీరు చూస్తారు. నారుటో, హోకాగే ఫేసుల మీద నువ్వు ఎందుకలా పిచ్చిగీతలు గీస్తున్నావు? హోకాగాలంటే ఎవరో నీకు ముందే తెలుసు కదా. ఎందుకు తెలీదు?
వారి గురించి అందరికీ తెలుసు. వాళ్ళు ఉన్న అందరిలోకి గొప్ప వీరుడు. వాళ్ళని ఇప్పటి వరకు ఎవ్వరూ ఓడించలేకపోయారు. 9 తోకల నక్క నుంచి ఈ గ్రామాన్ని కాపాడింది ఆ 4వ హొకాగేనే. ఆయన అందరికంటే గొప్ప వీరుడు. మరి ఎందుకని నువ్వు? ఎందుకంటే నేను వాళ్ళందరికన్నా గొప్పవాడిని అవుతాను కాబట్టి. నారుటో అనే నేను కాబోయే హొకాగేని, ఒక నింజా వీరుణ్ణి. ఆ తర్వాత ఎవరు నన్ను అవమానించరు, అందరూ గౌరవిస్తారు. ఇది జరుగుతుంది. ఇంకొక విషయం, నేను మిమ్మల్ని ఒక చిన్న సాయం అడగాలి సెన్సే. ఏం ఇంకొకటి తింటావా? నాకు మీ తలకి కట్టుకున్న పాగా కావాలి ప్లీజ్. ఓహ్ ఇదా, ఇది ఇవ్వకూడదు. ఈ లీఫ్ తలపాగా కట్టుకోవాలంటే నీ విద్యను పూర్తి చేసి నువ్వు నింజావై ఉండాలి. అందుకు నువ్వు రేపు పరీక్షలో పాస్ అవ్వాలి. ఇది చాలా తప్పు. అందుకే నువ్వు కళ్ళజోడు తీసేసావా? సరే, ఇంకొక రామనైనా చెప్పండి. చివరి పరీక్షని మనం ప్రారంభిద్దాం. మీ పేరు పిలవగానే మీరు ముందుకు రావాలి. చివరి పరీక్ష దేని మీదంటే క్లోన్ జుత్సు మీద. నాకు అసలు రాని టెక్నిక్ ఇది. బాగుంది. పరీక్షలో నేను పాస్ అవ్వలేను. సరే, ఏమీ భయపడకున్నారుటో, నువ్వు చెయ్యగలవు. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. క్లోన్ జుట్సు. నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇరుకా సెన్సే, తను మనం అనుకున్నట్టు చేయలేకపోయినా బాగానే క్లోన్ చేయగలిగాడు. ఇది తన 3వ ప్రయత్నం. తను నింజా అవ్వడానికి ఎంత ప్రయత్నిస్తాడో తెలుసుకోండి. ఈసారి మనం తనని పాస్ చేద్దాం. మిజుకి సెన్సాయ్,